ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. సో మొదటిసారి మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా తెలిసిన వారంటే ఛానల్ షేర్ చేయండి. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఉద్యోగులకు చంద్రబాబు అయితే కనుక శుభవార్త చెప్పబోతున్నారంటున్నారు. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులు పూర్తిగా కూటమి వైపే మొగ్గారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్థికంగా, మానసికంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి కూటమి పార్టీలకు ఓటేసి గెలిపించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారికి తొలి షాక్ తగిలింది. దీంతో ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడిపోయింది. వెంటనే తేరుకొని మరో ఆదేశం ద్వారా సీఎం చంద్రబాబు వారికి ఊరటనైతే ఇచ్చారని చెప్తున్నారు. వివరాలు చూస్తే గతంలో వైసీపీ అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ ఉద్యోగులకు కీలక హామీలు ఇచ్చారు. ఇందులో సిపిఎస్ విధానం రద్దు కూడా ఒకటి ఉంది. అయితే తమకు అధికారం ఇస్తే గనక వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తామన్నారు. కానీ 4 ఏళ్లు గడిచినా సిపిఎస్ రద్దు కాకపోవడంతో ఉద్యోగులు గొంతెత్తారు. దీంతో ఉద్యోగ నేతలను తమ వైపుకు తిప్పుకొని వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ను పూర్తిగా రద్దు చేయకుండా దాని స్థానంలో జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో మరో పథకం తెచ్చింది. దీనికి ఉద్యోగులు అంగీకరించలేదు. అయినా ఎన్నికలకు ముందు దీని అమలు కోసం ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ఎస్ రావత్ చివరి సంతకం చేసి వెళ్ళిపోయారు. దీంతో కూటమి ప్రభుత్వంతో సంబంధం లేకుండా గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అంటే ఈ యొక్క సిపిఎస్ రద్దు కాకుండా జీపీఎస్ సిస్టమ్ అయితే కనుక గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు కూటమి సర్కారులో ఉద్యోగులకు తొలి దెబ్బ తగిలినట్లయింది. ఎన్నో ఆశలతో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇలా జీపీఎస్ గెజిట్ ఇచ్చి మోసం చేశారని వారు భావించారు. విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియడంతో వెంటనే ఆయన స్పందించారు. జీపీఎస్పై జారీ అయిన ఆదేశాలను వెంటనే నిలిపివేయాలని ఆదేశించారు. అంతేకాదు ప్రభుత్వానికి తెలియకుండా జీపీఎస్ ఆదేశాలు ఇచ్చిన వారిపై చర్యలకు కూడా ఆదేశాలు జారీ చేశారు. సిపిఎస్ రద్దుపై అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామన్న ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ దీనిపై త్వరలోనే చర్చించి తుది ప్రకటన అయితే చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. సో ఇది పరిస్థితి. అది ప్రభుత్వానికి తెలియకుండా ఇచ్చారని చెప్తూ ఉన్నారు. తెలిసి ఇచ్చినా తెలియకుండా ఇచ్చినా ఏదేమైనప్పటికీ కూడా ఇచ్చిన ఆ నోటిఫికేషన్ అయితే కనుక ఆదేశాలని జీపీఎస్పై జారీ చేసిన ఆదేశాలను వెంటనే నిలిపివేయాలని అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆదేశాలు ఇచ్చిన వారిపై కూడా చర్యలకు ఆదేశించారు. ఓవరాల్గా చూస్తే సిపిఎస్కి సంబంధించి మరొక కీలక నిర్ణయం అయితే కనుక తీసుకొని అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని అయితే చంద్రబాబు చెప్తూ ఉన్నారు.